మమ్మీ ఏం చేస్తాన్నా? అప్పలా ఇలా ఏం వంట చేస్తాన్నా మమ్మీ? మమ్మీ అయితే ఏమో స్పెషల్ చేస్తుంది ఇవాళ. పిండి తడుపుతాండి. తడుపు. నువ్వు రాకముందు అది నీళ్ళు అక్కడ వంపబోయేది, నేనే ఆపిన. అంటే పిండి తడిపేది. తడప వస్తుందా చూడవు? తడప కంటే నీళ్ళు పట్టి తడుపుతాను అంటాను. ఏమవు స్పెషల్ చేస్తాను? కారపూసలు. కారపూసలా? వీళ్ళు కారపూసలు చేస్తాను. మమ్మీ నువ్వు సైలెంట్ ఉండు, అది నేర్చుకొని. ఎవరు నేర్చుకోకదా మమ్మీ? మరి ఇవి ఎప్పుడు నేర్చుకుంటుంది? ఇక 2-3 సంవత్సరాలు పెళ్ళే చేస్తామే కదా మమ్మీ? ఏమవు నువ్వులు బియ్యం పిండి ఇది. పట్టాల నేను ఎక్కడ పట్టినా? అయ్యో నువ్వే చేద్దువు కానీ. బియ్యం పిండిలో నువ్వులు వేస్తుంది కృష్ణని. చాలా బయట వర్షం వస్తుంది. ఇదిగోండి ఆల్రెడీ పడ్డది. చినుకులు చినుకులు వస్తున్నాయి లైట్గా. కనబడుతున్నాయో లేవు? కనబడతలేవు. 2-3 గంటలు అవుతుంది వర్షం కొడుతుంది. ఇక ముసురు పట్టుకుంటుందేమో. అవును, ఈ అటు నుండి స్టార్ట్ కావచ్చు. నాకేమి ఇయ్యకు, నువ్వు సైలెంట్గా చెయ్యి. పిండి కలుపుతానా చేతులు కడుగుతానా? అలా చేతులు కడుగుతాను. పిండి కలపడానికి నీళ్ళు పోస్తాను కానీ చెయ్యికి ఇట్లా కలిపినప్పుడు పిండి అంటుతలేదా? అది కడుగుతానా? అందుకే ఇల్లగా అడుగుతాను. నేను అనేది కూడా అదే. పిండి తడిపినట్టు లేదు, చేతులు కడిగినట్టుంది. అది పిండిలోనే నీళ్ళు పోస్తాను. చెయ్యి మీద పడి ఇలా పడతాను పిండిలో. మమ్మీ నీళ్ళు తెప్పు. అబ్బా అందులో అంతేమంటే బిందె మొత్తం ఖరాబ్ ఇప్పుడు. ఇక కొంచెం తెప్పు ముప్పై మరి సర్లేసి. ఇంట్లో పసుపు ఉప్పు కారం వేస్తున్నావా? వేస్తలేము. వేస్తలేవు? ఎట్లా మరి? ఏం టేస్ట్ ఉంటాయి? ఇలాగే కొత్తగా ఉన్నది. ఓన్లీ బియ్యం పిండి నువ్వులతోని. ఉప్పు 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 వేసినావా? వేసినావు? వేసిన. ఎప్పుడు? అంతకుముందే. ఈ పిండి ఉండాలి కదా నువ్వులు పోయక ముందు. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందు. ఓకే రైట్. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా వస్తాయో కృష్ణని చేసేటి. సారీ, నేను ఇంకా చేతులు కడుగుతా అంటుంది. నువ్వు చేతులు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చేస్తుంది కృష్ణవేణి. ఇది ఎక్కడైనా చేసింలా? ఎవరు? మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలాగే చేస్తారు. అమ్మ వాళ్ళ ఊర్లో? ఊరందరూ అంటే వాడాలి. వాడలో అంటే మ్యాక్సిమం ఈ వంట చేస్తారన్నట్టు. అక్కడ నుంచి నేర్చుకొని ఇక్కడ ప్రయోగాలు చేస్తాను మా మీద. అంతేనా? అటవు ఊట చాలా ఊటు. అనుకుంటానా
ఏమో తెలియదు. సరే ఇది తిప్పి పెట్టవచ్చు కానీ పిండి ఇంత పడ్డది అనుకో ఇది వెళ్ళదు. సరే సెట్ చేస్తారు. ఇగో ఇది ఎట్లనే ఉన్నది పాతది డొక్కు ముక్. పాతది అయితే నీకు ఉపయోగపడుతుందా లేదా తినడానికి అట్లా. కట్టు వేడైందో లేదా అని అది ఉడుకుతుంది చూడు. అయింది రైట్ వేసేయి. అయిపోయింది కథం పిండి అందులో బాగా నూనె పోయలేదా, బాగా దీని రింపలేదు పిండి సగమే రింపి. నూనె బాగా ఉంటే ఎక్కువ పిండి పెట్టి బాగా ఇక ఇది పెద్దగా ఉండాలి కదా. కలర్ ఎట్లా తెల్లగానే ఉంటాయా? తెల్లగా ఉంటాయి. పసుపు గింత వేయలే మనం కలర్ వస్తాం ఇట్లానే. పసుపు వేస్తే కొంచెం వేరే కలర్ వస్తాయా? చూడు చూడు. మమ్మీ వచ్చినావా? మమ్మీ వచ్చింది. మమ్మీకి వేడి వేడి రెడీ. తల ఉప్పుతుంది. వేడి వేడి రెడీ. పట్టు. వాసన చూస్తుంది. వాసన మంచిగా వస్తుందా వాసన? ఫ్రెండ్స్ ఇవ్వండి కృష్ణవేణి చేసినవి ఇట్లా వచ్చినాయి. ఈ టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏందనేది. మమ్మీ నేను టేస్ట్ చేస్తాం, పాప నేను. ఆగు ఆగు, వేడి ఉన్నాయి పట్టకు. నువ్వు కింద కూర్చో. నీకు వేయాలి కొంచెం. మెత్తగా ఉన్నాయి మరి. బాగా కాలేదమ్మా. చల్లారినాక వస్తాయా? టేస్ట్ అయితే ఇప్పుడు అయితే మెత్తగానే ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తా. మమ్మీ ఎట్లా ఉన్నది? మంచిగా? అబ్బే అంత మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నాయట. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు. మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కరక్కర అనాలే ఇవి. కొంచెం టైం పడుతుంది. ఇవి చల్లారినాక వస్తాయా మరి, లేకుంటే అక్కడనే ఫ్రై చేసేటప్పుడే చేయాలా? చల్లారినాకనే వస్తాయి. చూద్దాం నెక్స్ట్ ఇంకొకటి కరకరం అనేది తిని చూద్దాం. చకోలి బేసా? అగో నీ చక్నాలు మంచిగా ఉన్నాయట. మమ్మీ చక్నాలు మంచిగా ఉన్నాయట అంది. తిను చకోలి తిను. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాం. ఇవ్వండి కృష్ణవేణి అయితే గ్యాస్ ఓపెన్ చేసేటప్పుడు పూజ చేయాలి కదా, ఈరోజు అయితే చేసింది. ఇలా పసుపు, గంధము, కుంకుమ ఇట్లా బొట్లు పెట్టి పాలు పొంగించింది.
మాకైతే ఫస్ట్ నాకైతే తెలియలేదు ఫ్రెండ్స్, అందుకోసమే నేను ఇక అన్నం కూర వండిన ఇట్లా పూజ చేయకుండానే. పూజ చేస్తా, నాకు ఐడియా ఉన్నది చేస్తారని, నువ్వే చెయ్యరు అన్నాక నేను ఇక ఆగినాం. ఇక తెలీదు ఇక, అందు గురించే ఈరోజు సోమవారం రోజు, ఇవాళ సోమవారం రోజు పొద్దున్నే పూజ చేయడం జరిగింది. తెలిసి చేస్తే ఒక లెక్క, తెలియక చేసినాముగా దేవుడు కూడా క్షమిస్తాడు. తెలిసి చేస్తే తప్పు మనది, తెలియకనే కదా. ఇంకొకటి, గ్యాస్ ఎట్లా తీసుకున్నాం ఏంది అనేది చెప్తా అన్నాం కదా. ఇప్పుడు కృష్ణ ఏం చెప్తుంది, మనం డబ్బులు ఎక్కడి గ్యాస్ తీసుకోవడానికి. ఫస్ట్ మనీ లేకుండే కదా మనకు, యూట్యూబ్ నుండి వచ్చిన పేమెంట్ అయితే యూరియా బస్తాలకు వీటికి ఖర్చు అయిపోయింది. ఇక ఈ గ్యాస్ ప్రైస్ వచ్చేసి 7,000 గ్యాస్ రేటు. ఇక అది ఎక్కడి నుండి ఎట్లా కొన్నాం అది చెప్తామన్నాం నెక్స్ట్ వీడియోలో. చెప్పు, ఎట్లా కొన్నాం ఇది గ్యాస్? గ్యాస్ అయితే ఎలా కొన్నామంటే, మా ఆయన ఉపాధ్యాయ పనికి అయితే పోవడం ఫ్రెండ్స్. ఏమను ఒకసారి అన్న రాకపోతే అందుకోసమే నేను ఉపాధి హామీ పనికి పోయిన డబ్బులు కొన్ని. ఇంకా నేను కైకిలి వెళ్ళినాయి ఫ్రెండ్స్, ఇట్లా విత్తనాలు ఇంత పెట్టడానికి అయితే అవి కొన్ని జమ చేసి ఇవి రెండు కలిపేసి అయితే గ్యాస్ తీసుకొచ్చారు. ఎక్కడున్నది? పాము ఉన్నదట. ఏది చూపెట్టేపా చూద్దాం. పాము అంటది, అది ఏదో పురుగుని చూపెడుతుంది. నడు. ఇది పామా? ఇది ఇది ఏం పురుగు? అవును, పాము కాదు. దా పురుగుని బట్టి పాము అంటుంది. అట్లనే చేస్తుంది. లేకపోతే ఆ పురుగుని కన్నయ్య అయితే పడతాడు ఆ పురుగుని. ఈమెతే పాము అని ఇంట్లో కుర్తురు అవుతుంది, ఆయనేమో పట్టి చూపిస్తాడు. ఆయనకి ఇక తెలియక పడతాడు. కానీ ఫ్రెండ్స్, ఫైనల్గా కృష్ణవేణి చేసిన వీటి పేరేం పేరు? ఇవి కారపూసలు. కారపూసలు అయితే ఇవ్వండి ఇట్లా వచ్చినాయి. మీకు చూపిస్తా, ఇవ్వండి. సౌండ్ కట్టుమంటున్నాయి. కొంచెం చల్లారినాక వస్తున్నాయి ఫ్రెండ్స్, లేకపోతే మెత్తగా ఉన్నాయి. ఇది అయితే బాబు కోసం, పాప కోసం తక్కువ కాల్చేద్దావు అనుకుంటానా నా ఫీలింగ్లా. కాకపోతే ఇవి కరకరలాడాలంటే ఇట్లా కాలిస్తేనే బెటర్. ఓకే, అగో తింటాండు. నువ్వు తిన్నాడు అన్న గ్యాప్లో తింటాండా లేదా? నేనే ఇచ్చినా కానీ నేను అమ్ముకుంటా. పెట్టేసి డబ్బాలో పెట్టాలి. డబ్బాలా? కృష్ణ వంట స్టార్ట్ చేసిందిగా. ఏం పప్పు వండుతా అనుపా వేసిన జల్లీగా ఉడకాలనేసి ఇప్పుడే పొయ్యి మీద పెట్టేసి. ఇవాళ కూర ఫస్ట్ గ్యాస్ మీద, పప్పు పొద్దున్న చేయలేదు వంట. అంటే నైట్దే ఉండే చికెన్ కూర తిన్నాం. రొట్టెలు చేసిన
ఇక నైట్దే ఉండే కూర, ఇక అదే సరిపోతుంది అనేసి ఇద్దరికి ఇక అదే తినేసి ఉన్నాం ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నం మా అత్తమ్మ వాళ్ళకి తిన్నాము. ఇక నేను అండలేదు కదా, పనికి పోయి వచ్చే వరకు లేట్ అయింది, అందుకోసమే ఇక మా అత్తమ్మ తినుర్రి అనేసి అన్నాకైతే తిన్నాము. వాళ్ళకి అడిగే అన్నం ఇంత. ఇప్పుడు ఇక ఇది ప్రిపరేషన్ వాళ్ళకు మాకు ఇప్పుడు వండేది. వాళ్ళు అంగడి పోయి ఉన్నారు కూరగాయలు అమ్మడానికి. వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది, చీకటి అవుతుంది కాబట్టి కృష్ణవేణినే వండమని చెప్పింది వంట. ఇక్కడనే కృష్ణవేణి చేస్తుంది. ఇక పెట్టేసే అవి పెట్టేసి ఇంతసేపు కరెంట్ లేకుండే, కరెంట్ వచ్చింది మంచి. ఇంతసేపు ఇక కొంచెం మబ్బు మబ్బు ఉండే, చినుకులు కూడా వచ్చుకుంటుండే. పడతానే అలా పడతానే. ఎడిసినప్పుడల్లా వేస్తే తినుకుంటూ ఉంటుంది. ఈ కర్రీ అయి ఫ్రై అయినాయి బయట పెట్టు, ఇవి మనం తినేద్దాం. ఇవి ఇట్లాంటివి వాళ్ళకి ఉంచు, ఎందుకు మెత్తగా ఉన్నది అది. ఇవి ఉన్నాయి, ఇవి కడక్ ఉన్నాయి, ఇవి 2-3 మెత్తగా ఉన్నాయి. ఇవి మెత్తగా ఉన్నాయా? కొన్ని మెత్తగా, కొన్ని ఇట్లా. ఇక అవి అయ్యేదాకా ఉంచు కడక్. చూడు, ఇన్ని గ్యాస్ పెట్టడానికి ఒక టేబుల్ తీసుకోవాలి. అవును, లేకపోతే వచ్చి ఇట్లా ముట్టడానికి చేస్తాను. కాలిందనుకో మమ్మీ చేయదు కానీ పాప ఈడే బాబే, ఆమె తెలుసు కదా కొంచెం. బాబుతోనే జాగ్రత్త. నేనేమైనా అన్నం చెంచా గిట్ట కలుపుకుంటూ ఉంటే వీళ్ళు ఒక్కొక్క చెంచా పట్టుకొని వచ్చి వాళ్ళు కూడా కలుపుతారు అన్నమా. ఇక కింద ఉన్నదని ఇక నన్ను చూసి వీళ్ళు కూడా అదే పని. తీసుకుందాం ఒక టేబుల్.